హాయ్ హలో ఇవాళ సండే కదా, మసాలా దినుసులన్నీ ఒక స్పూన్ మీద వేపుకుంటున్నాను. 2 స్పూన్లమైన ధనియాలు అయితే వేసుకున్నాను. ఇంకా అన్నీ వేపుకొని మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా రైస్ కూడా చేసేసుకుంటున్నాను. కొత్తిమీర అంతా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిలోనే కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఎందుకంటే అది పైన ఇలా వేయడానికి పిల్లలు ఇష్టపడరు, అందుకు మసాలాలోనే అయితే వేస్తాను. ఇవాళ మటన్లో అయితే మిక్సింగ్ అంతా ఉంది, అంటే బోటీను, తలకాయ కూర, ఇంకా లివరు అవన్నీ వేశారు. ఈరోజు అమావాస్య కదా, అందుకని మటన్ బయట అమ్మడమే ఇలా అమ్ముతున్నారంట. ఇంకా ఈ మటన్కి నేను పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్టు. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఈ మటన్ అంతా వేసేసుకొని బాగా కలిపెట్టుకుంటున్నాను. ఇంకా కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా చిక్కగా బాగా వస్తుంది. ఈ ఎండు కొబ్బరి పొడి బదులుగా జీడిపప్పు పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ కానీ వేసుకోవచ్చు. కాకపోతే ఎండు కొబ్బరి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది కదా ఇంట్లో, నేను అందుకే డ్రై ఎండు కొబ్బరి పొడి అయితే చేసి స్టోర్ చేసుకుంటాను. కర్రీస్లలో వేసుకోవచ్చు. ఇంక ఇదంతా ఎండు కొబ్బరి పొడి అంతా కలిపేసి కొంచెం వాటర్ వేసి విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మన ధనియాల పొడి ఉంది కదా, ఆ పొడి కూడా లాస్ట్లో వేసేసి ఇంకొక విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవాళ ఎక్కువ కలర్ రైస్లు, పలావులు అవేమీ చేసుకోలేదు. ఇంకా ఓన్లీ మటన్ కర్రీ చేసేసి ఇంకా రైస్ అయితే చేసుకున్నాము. ఇది మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి మసాలాకు కర్రీలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాళ మా లంచ్ వచ్చేసి మటన్ కర్రీ, వైట్ రైసు. అంతే అండి వీడియో. బాయ్.